నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగనన్న విద్యా దీవెన నగదును జాయింట్ ఖాతాల్లోకి విడుదల చేసిన సీఎం జగన్. పేద ఇంటి పిల్లలు ఎదగాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు స్పష్టం. సీఎం జగన్ పేదల పక్షపాతి అన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతిలో ఇల్లు కేటాయిస్తే చంద్రబాబు పవన్ అడ్డుకున్నారని ఆగ్రహం. ఎన్నికల మేనిఫెస్టోలో 95% హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దే అన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారం చేస్తున్నట్లు వెల్లడి. బోండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరిన 150 మంది కార్యకర్తలు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే టీడీపీలో చేరారని స్పష్టం. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామరులో 708.68 కోట్ల జగనన్న విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి పిల్లలు తల్లుల జాయింట్ ఖాతాల్లోకి సీఎం జగన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ, పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీకి కట్టే కార్యక్రమమే విద్యా దీవెన అని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93% మంది పిల్లలు 9,44,666 మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు కడుతోందని చెప్పారు. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పుల పాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్కు అర్హులుగా చేసేందుకు ఆదాయ పరిమితిని 2 లక్షల దాకా పెంచామని అన్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93% మందికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నామని చెప్పారు. గతంలో ఇంతే ఫీజులు, ఇంతకంటే ఎక్కువ కట్టాం, మీ చావులు మీరు చావండి అన్నారు అని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ 3 నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాల్లో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నామని తెలిపారు. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్ ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత 57 నెలలుగా విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నామని చెప్పారు. ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామరు నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు, నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింట పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే
ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. పేదల పక్షపాతిగా సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇల్లు కేటాయిస్తే జీర్ణించుకోలేక కోర్టుకు వెళ్లి అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. రియల్ ఎస్టేట్ పేరుతో టిట్కో ఇళ్లను టీడీపీ నాయకులు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎవరు అడ్డుపడినా అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా స్థానిక 26వ డివిజన్ పటేల్ వీధి, అల్లూరి సీతారామరాజు ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఆంగిరేకుల గొల్లబామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామన్నారు. ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. స్థానిక టీడీపీ కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. డివిజన్ సమస్యలు వాళ్ళకి పట్టవని అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసింది జగనన్న అని గుర్తు చేశారు. బోండా ఉమా మాటలు అబద్ధాలు, ప్రజలు నమ్మవద్దని తెలిపారు. ప్రజలకు అమరావతిలో ఇల్లు ఇస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని అన్నారు. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అని అన్నారు. పేదవారికి ఎప్పుడైనా మీ పార్టీ ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. దేవుడు మా పక్షాన ఉన్నాడు, అమరావతిలో పేదలకు ఇల్లు ఇచ్చి తీరుతామని తెలిపారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 26వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్ సంబంధించి మా ఇన్ఛార్జ్ గొల్లబామ గారు, నాగేశ్వరరావు గారు, పార్టీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈ డివిజన్ అంతా కూడా పర్యటిస్తున్నాం. ఈ డివిజన్లో వీళ్ళు అభ్యర్థిగా కార్పొరేటర్గా ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకి అన్ని విధాలా కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా కావచ్చు, ప్రభుత్వానికి వీరి ప్రజల సమస్యలు తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా నాగేశ్వరరావు కానీ, వారి సతీమణి గొల్లబామ గారు కానీ చక్కగా, అదేవిధంగా ముఖ్యంగా మా పార్టీ నాయకులు అందరూ కూడా చక్కగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పథకాలన్నీ కూడా నేరుగా వాళ్ళకి అందుతున్నాయా లేదని పర్యవేక్షిస్తూ ఎప్పుడు కూడా వాళ్ళకి అన్ని విధాలు మంచి చేస్తున్నారు. ఆ విధంగానే తప్పకుండా ఈసారి ఇంత కష్టపడుతున్న జగన్ గారికి, పార్టీ నాయకులు ఇంతమంది కష్టపడి తప్పకుండా ఇక్కడ మేము గెలిపిస్తామని చెప్పే విధంగా ప్రజానీకం అంతా కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఎప్పుడు కూడా స్థానిక సమస్యల మీద ఎప్పుడు కూడా పరిష్కారం కోసం కానీ, స్థానిక సమస్యల మీద చెప్పడం కానీ జరిగిన పరిస్థితి లేదు. కేవలం ఎందుకు గెలిచారో తెలియదు వాళ్ళు. కేవలం ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల
వాళ్ళు గెలిచారు తప్ప నిజంగా మా ఇన్ఛార్జ్లాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది మేము అని చెప్పని గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. కాకపోతే మొన్న ఇక్కడ బోండోమ ప్రచారం చేస్తూ ఒక అబద్ధపు కోరు మాటలు చెప్పాడంట. ఇక్కడ అమరావతిలో ఈ డివిజన్లో పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం, శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు కోర్టుకి వెళ్ళి అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పిన కోర్టుకి వెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు వచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చారు, అది కోర్టులో కొట్టేశారని చెప్పని అబద్ధపు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు రాజధాని ఇష్యూ వేరు, ఇళ్ల స్థలాలు పేదవారికి పంచిపెట్టింది వేరు. ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం తపన పడుతుంటే అది పక్కన పెట్టి వారికి ఏ విధంగా అన్యాయం చేయాలని చెప్పని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పేదవారిని ఏడిపిస్తున్న వాళ్ళుగా ఈరోజు ఈ అమరావతిలో మేము ఎవరైతే పట్టాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. పైపెచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ బోండవమ్మ ఆ పట్టాలు రద్దయిపోయాయని చెప్తా అంటే సిగ్గు సెర ఉన్నది బోండవమ్మ మీకు? పేదవారికి ఇస్తే ఇల్లు చూడలేవా ఉమా నువ్వు? దాదాపు ఈ నియోజకవర్గంలో నువ్వు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో నువ్వంటూ ఒక్క ఫ్రీగా ఇచ్చిన ఇల్లు లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి టిట్కో ఇల్లు అమ్ముకున్నావు నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 30,000 మంది పైబడి ఈరోజు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే దాంట్లో కొంతమందికి అమరావతిలో స్థలాలు కేటాయిస్తే వాటిని వద్దు అని చెప్పని చంద్రబాబుతో నువ్వు కోర్టులో నుంచి స్టే తీసుకొచ్చింది వాస్తవం కాదా? దేవుడు మా పక్షాన ఉన్నాడు. తప్పకుండా పేదవారి తరఫున మేము గెలిపించుకుంటాం వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. బోండోమ అడ్డుపడినా కానీ అమరావతిలో ఇళ్ల స్థలాలు గ్యారంటీగా పేదవారికి ఇచ్చి తీరుతాము. కోర్టులో గెలిచి తీరుతాము. వారి ఇల్లు కట్టించి తీరుతాము. వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళకి అక్కడ నివాసానికి అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తాము. ఇది మా బాధ్యత. బోండోమ లాంటి 100 మంది అడ్డుపడినా కానీ పేదవారికి మంచి చేయడమే మా పని అని చెప్పి తెలియపరచుకుని అమరావతిలో ఎవరికైతే మీకు ఇళ్ల పట్టాలు వచ్చినాయో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మాణం చేసే బాధ్యత మాది, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పని మీకు స్పష్టంగా భరోసా ఇస్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం. మన 26వ డివిజను వైఎస్ఆర్సీపీ, నా పేరు వెంకటేశ్వర నాగేశ్వర, 26వ డివిజన్లో మేము మొన్న కరోనా టైం దగ్గర నుంచి ఈ రోజు వరకు డివిజన్లో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల యొక్క బాగుబోగులు తెలుసుకుంటూ ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాము అని వాళ్ళ ముందుకెళ్ళి ప్రతి ఒక్క పని డ్రైనేజీ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు ప్యాచ్ వర్క్లు కానివ్వండి, ఈ కాలువగట్టు మీద రోడ్డు కానివ్వండి, వాళ్ళ మధ్యలోనే ఉండి ఈ రోజు వరకు గెలిచిన కార్పొరేటర్ ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ అసలు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ కేర్ ఆఫ్ ఎక్కడో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారు, గెలిచారు. కానీ ఈ రోజున వాళ్ళ మధ్యలో ఉండి ఈ రోజున సమస్య గడపకి మేము వారంలో ఒకసారి తిరుగుతూనే ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కానీ దగ్గరుండి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాం. అయినా ప్రజలు ఈ రోజున మనల్ని ఆదరిస్తారు. రేపు రాబోయే కాలంలో మన ఎల్లంపల్లి శ్రీనివాసానికి, కేసీఆర్ నాని గారికి భారీ మెజార్టీ డివిజన్ నుంచి ఇస్తామని ఆశిస్తూ కోరుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
18వ డివిజన్లో పెద్దలు విజయవాడ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఒక ఆధ్వర్యంలో ఈరోజు నేను కానివ్వండి, అదేవిధంగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, దప్పూరి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, భిక్షాల్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మాధవి గారు కానివ్వండి, మహిళా నాయకులు లలిత గారు, రాజీ గారు, మిగిలిన అందరూ ఈ 18వ డివిజన్కి సంబంధించిన పెద్దలందరూ గారు పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గారా వివరించి ఈరోజు చాలా సంతోషం. అదేవిధంగా ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప ముందుకు వెళ్ళినా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 30 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, డ్రైన్ల దగ్గర నుంచి గతంలో గడప మన ప్రభుత్వంలో ఏ రోడ్లు అయితే ప్రజానీకం మమ్మల్ని అడిగారో, ఏ సమస్యలు అయితే ప్రజానీకం మమ్మల్ని అడిగారో ఈరోజు దాదాపుగా 95% పైగా హామీలన్నీ గారు నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి గారా, ఈరోజు ప్రతి ఇంటికి 18వ డివిజన్లో సంక్షేమ కార్యక్రమాలు అందించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు. గత 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి, నాయకుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎంతో ఇష్టంతో ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి మా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ప్రతి రోడ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు, 5 కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళు వచ్చి ఏదన్నా రోడ్డు వేస్తుంటే ఆ రోడ్డు దగ్గర, ఎక్కడన్నా వర్షం వచ్చినప్పుడు చిన్నపాటి నీళ్ళు ఎక్కడన్నా నిల్చుంటే అక్కడ, అంటే ఒక డ్రామా రాజకీయాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ డివిజన్లో వేస్తాం గారు జరుగుతుంది. రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలని, ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఈరోజు మేము చేసాం కార్యక్రమాలు ప్రజల మధ్య తిరిగి సంక్షేమ పథకాలు ఎవరికైనా రాకపోయినా, లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయినా చేసే విధంగా మేమందరం గారు ముందుకెళ్తున్నాం. ఈరోజు మీరేం చేశారు 5 సంవత్సరాలు? 5 సంవత్సరాల్లో మేము పలానా కార్యక్రమం మేము చేసామని చెప్పని ఒక్కటన్నా మీరు చెప్పుకోగలరా? ఈరోజు ఈ డివిజన్లో ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పి మేము చెప్పుకోగలం. మీరు 1 లక్ష రూపాయల అభివృద్ధి కార్యక్రమం జరిగిందని చెప్పి మీరు చెప్పుకోగలరా అని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రాంతం అంటే ముఖ్యంగా రాణి గారి తోట 2 డివిజన్లో గారా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ 2 ప్రాంతాలంటే ఒక కక్ష. ఎందుకంటే ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉంటారు. ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం మంది అభిమానులు ఉంటారు. కాబట్టి ఈ 2 ప్రాంతాలని పోయిన 5 సంవత్సరాలు చులకన భావంతో అభివృద్ధి పరచకుండా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. తప్పకుండా రాబోయే రోజుల్లో 18వ డివిజన్లో అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. సంక్షేమ పథకాలు అందిస్తూ ఎవరికైతే ఇళ్ల స్థలాలకి మేము హామీ పత్రాలు ఇచ్చామో ప్రతి ఒక్కరి గారా ఇళ్ల స్థలాలు కేటాయించి అందులో ఇల్లు కట్టే బాధ్యత గారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని సంతోషం చెప్తూ సెలవు తీసుకుంటారు. సీఎం జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో యువత టీడీపీలోకి చేరడం రాబోయే విజయానికి సంకేతమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రఘు సుమారు 150 మంది కార్యకర్తలతో కలిసి బోండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఉమా ఆహ్వానించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రజా వ్యతిరేకత వచ్చినా వైసీపీని వీడి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. జనసేన టీడీపీ ఎప్పుడైతే కలిసి పోటీ చేస్తున్నామని చెప్పాం అప్పుడే వైసీపీ పతనం మొదలైందన్నారు. ఇక ముందు కూడా ఈ చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సునామీ మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు గెలుపు ఖాయమని, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో టీడీపీ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో అవినీతి పరిపాలన వైసీపీకి అంతం మొదలైంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు, స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నానని ఒప్పుకోవటం, ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పటం, వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకపోవటం, పదే పదే అభ్యర్థుల్ని మార్చటం, అన్నీ ఒక గందరగోళ పరిస్థితిలో పడిపోయిన వైసీపీకి
పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వచ్చినటువంటి వైసీపీని వీడి ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో చంద్రబోయిన రఘు సీనియరు నాయకుడు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరటం సంతోషం. ఆయన మిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. లిఖిత్ కానీ, అఖిల్ సాయి కానీ, శోభన్ కుమార్ కానీ, మనోజ్ కానీ, రామకృష్ణ కానీ, జనార్దన్ కానీ, చిన్న కానీ, నరసింహరావు కానీ ఇంకా 100 మంది కార్యకర్తలతో, ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళని తెలుగుదేశం పార్టీలో సెంట్రల్ నియోజకవర్గం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ చూడండి. గజ్జం రాంకోటయ్య ఎస్సీ నాయకుడు, అంబేద్కర్ కాలనీ, మరి పెద్ద ఎత్తున వైసీపీని వీడి గజ్జం రాంకోటయ్య ఆధ్వర్యంలో కూడా మరి దాదాపు 15-20 మంది పార్టీలో చేరినందుకు మురళీకృష్ణరాజుని, చంటిని, సురేష్ని వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నా. ఏది ఏమైనా వైసీపీకి పని అయిపోయింది. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించినామో అప్పటి నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయింది. స్వయానా దాన్ని జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఓడిపోతున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఒప్పుకున్నాడు. అంటే వైసీపీ పని అయిపోయింది. రాష్ట్రంలో 5 సంవత్సరాలు అత్యంత అవినీతి అనాకొండల్లాగా రాష్ట్రాన్ని పీక్కొని దోచుకొని తినేశారు. పేదల రక్తం పీల్చుకున్నారు. ఇసుకలో, లిక్కర్లో, మైన్స్లో, ల్యాండ్స్లో అన్నిటిలో మాఫియా చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన జగన్మోహన్ రెడ్డిని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ సునామీ రేపు ఎన్నికల్లో వేచడం ఖాయం. అద్భుతమైన మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో గెలుస్తాం, రాష్ట్రంలో గెలుస్తాం. ఇవాళ పార్టీలో చేరిన రఘు మిత్ర బృందాన్ని అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ మీద వ్యతిరేకతతో నేను చాలా సంవత్సరాల నుంచి, చాలా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆ తర్వాత చాలా ఇదిగా కష్టపడి పనిచేశాను. నేను బోండా ఉమాన్న గారి నాయకత్వంలో టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ గెలుపుకి నా వంతు కృషి చేద్దామని చెప్పి కష్టపడతాను. గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సీనియర్ నాయకుడు, గతంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున పనిచేసి తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో ఇమడలేక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకున్నటువంటి మా మిత్రుడు రఘు ఆధ్వర్యంలో ఈనాడు పెద్ద ఎత్తున 150 మంది పైబడి బోండా ఉమేశ్వరరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అటు వ్యాపార రంగం, ఇటు ఉద్యోగస్తులు, అటు మహిళలు, ఇటు యువత, విద్యార్థులు కూడా వైసీపీ ప్రభుత్వంలో భవిష్యత్తు సర్వనాశనమైనటువంటి నేపథ్యంలో సామాజిక స్పృహ కలిగి అనేక సంవత్సరాలు సేవా కార్యక్రమం ఉన్నటువంటి సోదరుడు రఘు కాదు, 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా. ఆనాడు సెంట్రల్ నియోజకవర్గం 2014 నుంచి 2019 వరకు 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి బోండా ఉమేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవాలనే ఆకాంక్షతో పెద్ద ఎత్తున గాంధీనగర్, సత్యనాపురం, మధునగర్, సింగనగర్ ప్రాంతాల్లో సంబంధించినటువంటి స్నేహితులందరినీ కలుపుకొని, ఇతను ఒక డివిజన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలిగినటువంటి 35 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి సోదరుడు మా రఘు. ఇతను ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరతాం. తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని, బోండా ఉమేశ్వరరావు గారి గెలుపు మరింత సులువు అవుద్దని ఈరోజు చేరిన వాళ్ళందరూ కూడా కార్యముఖులై బోండా ఉమేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గెలిచేంత వరకు కూడా మన కార్యక్రమాలు మనం కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు అవినాష్ అన్న హామీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవినాష్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని వారు కోరారు. 5వ డివిజన్లో పర్యటించిన వైసీపీ యువనేత సిద్ధార్థ స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్తో కలిసి ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని అవినాష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అందించిన పథకాలు, అవినాష్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు. గతంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆప్టికల్ రిటైల్ రంగంలో అగ్రగామిగా రాణిస్తున్న హిమాలయ ఆప్టికల్ నూతన బ్రాంచ్ను విజయవాడ నగరంలో ప్రారంభించింది. రాష్ట్రంలో హిమాలయ తమ 8వ స్టోర్ను నగర ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని హిమాలయ ఆప్టికల్ క్లస్టర్ మేనేజర్ సంతోష్ని వెల్లడించారు. బెన్ సర్కిల్ సమీపంలో హిమాలయ ఆప్టికల్ 8వ బ్రాంచ్ నూతన షోరూం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లస్టర్ మేనేజర్ సంతోషిని మాట్లాడుతూ ఖాతాదారుల సంతృప్తి మేరకు కంటి దృష్టికి అవసరమైన అనేక అత్యుత్తమమైన కళ్లద్దాలు, విలాసవంతమైన కళ్లజోళ్లను హిమాలయ ఆప్టికల్స్ తరతరాలుగా అందిస్తుందని తెలిపారు. కంటి చూపుకు కావలసిన అనేక పరిష్కారాలను సూచించడంలో హిమాలయ బ్రాండ్ సుస్థిరత కలిగి ఖాతాదారుల సంతృప్తి తమ విజయాల సాధనకు పునాదిగా నిలిచిందన్నారు. సమకాలీన పోకడలకు అనువైన అద్భుతమైన కళ్లద్దాలు సేకరణలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. విలాసవంతంగా ధరించు స్టైలిష్ సన్ గ్లాస్ నుంచి వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ వరకు అన్ని రకాల కళ్లజోళ్లు విస్తృతంగా ఈ స్టోర్ నందు లభిస్తాయని తెలిపారు. కావలసిన అసాధారణమైన కళ్లకు ధరించి అద్దాలను సైతం ఆర్ఎక్స్ లెన్స్తో నైపుణ్యంగా మిళితం చేసి అందిస్తున్నామని చెప్పారు. ఈ నూతన స్టోర్ ప్రపంచ ప్రతిష్టాత్మకమైన అనేక బ్రాండ్లను ఖాతాదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. రేటాన్, ఓక్లే, ఓగ్, కెరేదా, పిలా, ఎంపోరియో, ఆర్మనీ, ఎస్పిరిటీ వంటి 60కి పైగా ప్రఖ్యాత బ్రాండ్ల కళ్లజోళ్లు తమ వద్ద లభిస్తాయని తెలిపారు. తమ నూతన షోరూంను ప్రతి ఒక్కరూ వీక్షించి ఆదరించాలని కోరారు. హలో అండి, నా పేరు సంతోషి. నేను క్లస్టర్ మేనేజర్ ఆఫ్ హిమాలయ ఆప్టికల్. ఇది మొట్టమొదటిసారి హిమాలయ ఆప్టికల్ విజయవాడలో మొదటి స్టోర్ ప్రారంభించడం జరిగిందండి. ఇన్ ట్రెండ్ సెట్ మాల్ దగ్గర, బెన్ సర్కిల్ నియర్ సాయి నగర్. మా స్పెషాలిటీస్ వచ్చి ఐ కేర్ ప్రొవైడింగ్ ఐ పర్ఫెక్ట్ విజన్ అండి. మేము ఇండియాలో 1935 నుంచి ఉన్నాము. సౌత్ ఇండియాలో సిన్స్ లాస్ట్ 15 ఇయర్స్ మేము ఆపరేట్ చేస్తున్నాము. విశాఖపట్నంలో ఆల్రెడీ మాకు 6 అవుట్లెట్స్ ఉన్నాయి. కాకినాడలో ఒక అవుట్లెట్ ఉంది సౌత్ రీజన్లో. విజయవాడలో ఇది మొదటి అవుట్లెట్. విజయవాడనే ఎందుకు అంటే మేము ఎప్పుడో రావాల్సింది, మేము లేట్ చేసాము. యాక్చువల్గా ఇది చాలా అవసరమైన అప్రోచ్ మాది, విజయవాడలో మా స్టోర్ రావడం అనేది. మా స్పెషాలిటీస్ వచ్చి పర్ఫెక్ట్ ఐ కేర్ ప్రొవైడ్ చేయడం, అండ్ మా దగ్గర ఎక్స్క్లూజివ్ ఐ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. హాస్పిటల్లో ఎలాంటి సెటప్ ఉంటుందో అలాగా రిఫ్రాక్షన్ కోసం స్పెషలైజ్డ్ పర్సన్స్, క్వాలిఫైడ్ పీపుల్, అన్ని మెషినరీ అవైలబిలిటీ ఉంది పర్ఫెక్ట్ విజన్ టెస్ట్ చేయడానికి. దాంతోపాటు అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అంతర్జాతీయ బ్రాండ్స్, పెద్ద బ్రాండ్స్ ఏమున్నాయో అర్మానీ, గూచి, ప్రాడా, మోన్ బ్లాంక్, ఇలాగ పెద్ద బ్రాండ్స్ ఫ్రేమ్స్ అండ్ సన్ గ్లాసెస్ కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ దొరుకుతాయండి. కలెక్షన్ కూడా ఆఫ్ ద లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రైస్ రేంజ్ వచ్చి యాజ్ లో యాజ్ పాసిబుల్, అంటే ఒక 590 రూపీస్ రేంజ్ నుంచి 150,000 వరకు దొరుకుతాయి. ఎక్స్క్లూజివ్ రేంజ్ ఉంది, వైడర్ రేంజ్, ఎంత లో కావాలన్నా ఎంత హయ్యర్ రేంజ్లో కావాలన్నా. అండ్ లెన్సెస్లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెన్సెస్, కంటిని ప్రొటెక్ట్ చేయడానికి అవసరమైన బ్లూ ఫిల్టర్డ్ లెన్సెస్, యూవీ ప్రొటెక్షన్ లెన్సెస్, ఇంక్లూడింగ్ లేటెస్ట్ ట్రెండ్స్. అంటే స్పెషాలిటీ వచ్చి నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్, దాంతోపాటు ఎక్స్క్లూజివ్ పర్ఫెక్ట్ విజన్ ప్రొవైడింగ్ అనేది మా మిషన్ అనమాట. ఆఫర్స్ ఉన్నాయండి, ఇనాగ్రల్ ఆఫర్స్, ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. 15% డిస్కౌంట్ ఫ్లాట్ ఆన్ ఆల్ ద ఫ్రేమ్స్ అండ్ సన్ గ్లాసెస్, అండ్ లెన్సెస్ మీద కూడా అప్ టు 50% ఆఫర్స్ ఉన్నాయండి. ఇది ఇనాగ్రల్ ఆఫర్, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ టిల్ దిస్ మంత్ అండ్ మార్చ్ మంత్ ఎండ్ వరకు మేము రన్ చేస్తున్నామండి. సో విజయవాడ ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ప్లీజ్ విజిట్ ద స్టోర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్క్లూజివ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొవైడింగ్ విజన్ కేర్ అండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆశించిన దానికంటే నియోజకవర్గం మెరుగైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలో 20 లక్షల గడప గడపకు మన ప్రభుత్వ నిధులతో నిర్మించిన మసీద్ కట్ట రోడ్డుతో పాటు మణికంఠ నగర్లో 20 లక్షల వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన విఘ్నేష్ టవర్స్ రోడ్డును స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. 64వ డివిజన్లో ఇప్పటి వరకు 21.97 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు విష్ణు వెల్లడించారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి సారిస్తూ రహదారులను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 5వ వార్డు సచివాలయ పరిధిలో మంజూరైన ₹1 కోటి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు.
19.87 లక్షలతో ప్రజాశక్తి నగర్ కమ్యూనిటీ హాల్ రోడ్, 19.97 లక్షలతో కండ్రిక సెంటర్ వద్ద అయాన్ డిజిటల్ రోడ్, 19.98 లక్షలతో లగడపాటి కళ్యాణ మండపం రోడ్ పూర్తి చేసుకున్నట్లు వివరించారు. అలాగే 39.75 లక్షల విఎంసీ జనరల్ ఫండ్స్తో జర్నలిస్ట్ కాలనీ అంతర్గత రహదారులు అభివృద్ధి పరిచినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో రోడ్ల మీదనే కండ్రిక గ్రామస్తులంతా కర్మకాండలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని మల్లాది విష్ణు గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 4 కోట్లతో కండ్రిక జంక్షన్ నుంచి ముస్తాబాద్ జంక్షన్ వరకు 4.2 కిలోమీటర్ల మేర చేపట్టిన బీటీ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. పాతపాడు కండ్రిక గ్రామం నుంచి ఎన్ఎస్సిబి బోస్ నగర్ వరకు 3.40 కోట్ల డిఎంఎఫ్టి ఫండ్తో చేపట్టిన రహదారి పనులు 50% పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. సంక్షేమ అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరెవరూ సాటిరారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ మాధవ్, నాయకులు ఎర్రగొర్ల శ్రీరాములు, ఎస్కే ఇస్మాయిల్, పందిరి వాసు, కొక్కిలిగడ్డ నాని, వెంకటేశ్వరమ్మ, మీసాల రామకృష్ణ, ఎం రవీంద్రరెడ్డి, దేవిరెడ్డి, సంజీవరెడ్డి, మాతా మహేష్, పార్టీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. 64వ డివిజన్లో ఈ బుడమేరు వెంబడే ఉన్నటువంటి ఒక రోడ్డుని 20 లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకున్నాం. అలాగే మణికంఠ కాలనీ, ఆ కాలనీలో కూడా ఒక 20 లక్షల రూపాయలతో కొన్ని జిఎస్పి రోడ్స్ని వేసాం. ఇది తర్వాత బీటీ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి తిరుపతమ్మ గారు, అలాగే శ్రీరాములు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా మిత్రులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చేరారు. 2019లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. 2000 మధ్యలో జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, మా మీద ఉన్నటువంటి బాధ్యతని ప్రతి డివిజన్లను కూడా ఈరోజు నా ముందు శ్రీరాములు మాట్లాడాడు. ఎంత ప్రతి అంశము కూడా రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, లేకపోతే సంక్షేమ విషయంలో కానీ, అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్ని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని 23-24 కోట్ల రూపాయల నిధులు ఈ 5 సంవత్సరాల్లో మేము చేశాము అని అంటే మా మీద ఉన్నటువంటి బాధ్యతగా మేము చేయడం జరిగింది. ఇది ఎన్నికల సమయం వచ్చింది, ఎన్నికల సమయం దగ్గర పడింది. రేపు 13-14 తారీఖులో నోటిఫికేషన్ వచ్చింది పరిస్థితి. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి, మనం ఒకసారి ఓటు వేసిన దానికి ఏ విధమైనటువంటి పరిపాలనని మనకు అందించారు, ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని మనకు అందించారు అని చెప్పని ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతాను. ఎందుకంటే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాం, వాలంటీర్లు, అలాగే గృహసారథులు, ఇలా రకరకాలుగా ఒక రకమైనటువంటి పరిపాలనని ప్రజల వద్దకు తీసుకువెళ్ళి, అవినీతి లేనటువంటి పరిపాలనని, ప్రజలకి చేదోడుగా ఉండేటటువంటి పరిపాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చాం. మన 64వ డివిజన్ పరిధిలో గల 282 సచివాలయ పరిధి, విఎంసీ కమ్యూనిటీ హాలు మరియు మసీదు కట్ రోడ్ను 20 లక్షల రూపాయల సచివాలయ నిధులతోటి బీటీ రోడ్డు నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే గారు అంగీకరించి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మన డివిజన్ పరిధిలో గల శ్రీ మణికంఠ నగర్ కాలనీలో విఘ్నేష్ టవర్స్ ఏరియాలో 20 లక్షల రూపాయలతోటి విఎంసీ ఫండ్స్ తోటి మెటల్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే పనిలో పనిగా కాలనీ పేరు కూడా కౌన్సిలింగ్ తీర్మానం చేసి శ్రీ మణికంఠ నగర్గా ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే మన డివిజన్ పరిధిలో చూసుకున్నట్టయితే మన ఎమ్మెల్యే గారి నిధులు, అలాగే జనరల్ ఫండ్స్, అలాగే మౌలిక సదుపాయాలపై ఇతర డిపార్ట్మెంట్ నిధులు ఏదన్నా కానీ మన ఎమ్మెల్యే గారు 13 కోట్లన్నర వరకు చేయడం జరిగింది. అలాగే మన రామవరపాడు రింగ్ రోడ్డు వరకు కూడా భవానీ బార్ దగ్గర నుంచి 7 కోట్ల రూపాయలు, మన పరిధి వరకు 7 కోట్ల రూపాయల నిధులు, మొత్తం 22 కోట్ల రూపాయలు మన డివిజన్ పరిధికి ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇంకా యూజీడీ కానివ్వండి, ఇంకా కొత్తగా ఎన్జిఓసీ కాలనీలో వాటర్ లైన్లు, అలాగే యూజీడీ కనెక్షన్ అక్కడ కూడా మెటల్ రోడ్లు 20 లక్షల రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది.
అలాగే మళ్ళీ పాత కొందవర కంట్రికలో 8 లక్షలన్నరతోటి ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న సీసీ రోడ్స్, అలాగే 30 లక్షల రూపాయలతోటి సొసైటీ బ్యాంక్ దగ్గర నుండి కంట్రి చెరువులోకి ప్రధాన మురుగునీటి డ్రైను, అలాగే పాత కొందవర కంట్రిక నుండి కొత్త కంట్రిక కాలనీ వరకు వెహికల్ లారీలు, మైనింగ్ లారీలు తిరిగేదానిగా సౌకర్యార్థం, సిటీలోకి ప్రయాణికుల సౌకర్యార్థం 3 కోట్ల రూపాయలతోటి కొత్త తార్ రోడ్డు నిర్మాణం. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటి ప్రచారాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభించారు. మార్చి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు విజయవాడ సెంట్రల్లో మార్పు కోసం సిపిఎం పేరుతో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. వీధి సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. పాలకుల వైఫల్యాలను ఎత్తి చెప్పారు. ప్రజా సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. సిపిఎం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు కోసం సిపిఎం పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టాం. ఇందులో వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ 3 ప్రభుత్వాలు ప్రజలు మోసం చేసింది. ధరల పెంచిని, పన్నులు పెంచిని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. న్యూ రాజరాజేశ్వరిపేట వ్యాంబే కాలనీలో పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని పూర్తిగా దగా చేశారు. పట్టాలు ఇస్తామని డబ్బు కూడా వసూలు చేశారు. ఇల్లు ఇవ్వడం, అద్దెలు కొన్న వారికి ఇల్లు అన్నారు, రిజిస్ట్రేషన్ అన్నారు. ఇదొక పచ్చి మోసం. ఇంతవరకు స్థలాలే చూపించలేదు. అంతకుముందు 5 ఏళ్ళు చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు చూస్తున్నారు. ఇటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అందుకే పేదల జీవితాల్లో, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, మార్పు తేవాలి. అందుకనే విజయవాడని మారుద్దాం, మనం మార్చుకున్నాం అనే ఉద్దేశంతో సిపిఎం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎక్కడికి వెళ్ళినా పేదవాళ్ళందరూ, మధ్యతరగతి వాళ్ళందరూ పెరిగిన భారాలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, గ్యాస్ బండ, ఇటువంటి ధరల పెరుగుదల మీద తీవ్రమైన ఆగ్రహంతో అందుకే ఇటువంటి తరుణంలో ప్రజలకు అండగా నిలబడతాం. అలాగే ప్రజల జీవితాల్లో మార్పు తెద్దాం. కనీసం మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజా సమస్యల మీద ఆందోళన చేపడతాం. దానికి తోడు రాజకీయంగా కూడా మార్పులు రావాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారి సిపిఎంకి, కమ్యూనిస్టులకి అవకాశం ఇవ్వండి. గతంలో సింగనగర్, పైకాపురం కార్పొరేటర్గా 3 సార్లు గెలిచి సిపిఎం, కమ్యూనిస్టులు అందరికీ పట్టాలు ఇచ్చాం, రిజిస్ట్రేషన్ చేయించాం. కృష్ణానది మంచినీళ్లు ఇప్పించగలిగాం. ఫ్లైఓవర్, బ్రిడ్జీలు, గొడమేర వంతెన, అజిత్ సింగ్ నగర్లో స్టేడియం. ఇదే కాదు, ఇటీవల కాలంలో ప్రతిపక్షంలో ఉండి నీటి మెట్టలు రాకుండా అడ్డుకున్నాం. చెత్త పన్ను చాలా కాలం రాకుండా అడ్డుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం అడ్డగోలుగా అటు బీజేపీ, వైసీపీ 2 కుమ్మక్కయి జనం మీద ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలకి ఈ భారాలు అడ్డుకోవాలన్నా సిపిఎంని గెలిపించండి. విజయవాడ సెంట్రల్లో మార్పు తీసుకొద్దాం, కలిసి రావాలని ఈ కార్యక్రమం చేపడుతూ 7వ తేదీ వరకు ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమం సాగుతుంది. మీరందరూ మద్దతునివ్వండి, భాగస్వాములు అవ్వండి, మీ గళం విప్పండి. మార్పు దిశగా గడప గడపకి జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొవాలని అందరికీ విజ్ఞప్తి. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల రాష్ట్ర ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారని 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుపును కాంక్షిస్తూ 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ శర్వాణితో కలిసి వెల్లంపల్లి కుటుంబ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్లో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శరవణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పర్యటన జరుగుతుంది. మేము ఈరోజు తొక్కిన గడపల్లా ప్రతి ఒక్కరు చెప్పే ఒకటే మాట ఏంటంటే, ఇక్కడ జగన్ గారు చాలా చక్కటి అభివృద్ధి చేస్తున్నారు. వారికి ఇక్కడ ఉన్న అధికారులను కానివ్వండి, కార్పొరేటర్లను కానివ్వండి, వాళ్ళు పిలిస్తే పలికే దూరంలో జగన్ గారు పెట్టారని చెప్పి వారు చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఇక్కడ కార్పొరేటర్ శరవణమూర్తి గారు చేశారు. 16 నూతన రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ కానివ్వండి, గుడి కానివ్వండి, ఇలాంటి ఎన్నో లెక్కలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు వారు ఇక్కడ జరిపి గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి అనేదే చూడని ఈ డివిజన్ శరవణమూర్తి గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి అభివృద్ధి చూడటం జరిగింది. అలాగే వారిని నమ్మి ఓటేసి గెలిపించిన ఇక్కడ స్థానిక ప్రజలకి ఇక్కడ కార్పొరేటర్ ఎప్పుడు ఎల్లవెల్ల అందుబాటులో ఉండడం జరుగుతుంది అని ప్రజలు చెప్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ పవర్లోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారే వారికి న్యాయం చేస్తాడు, ఇప్పుడు జరుగుతున్న చక్కటి కార్యక్రమాలు ఏవైనా అవి కొనసాగాలన్నా, మంచిని మళ్ళీ ముందుకు కొనసాగించాలన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలని చెప్పి వారు ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరపున నేను ఇక్కడ వారి విజయం కోసం క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. వారు ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి. వెస్ట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పిలిస్తే పలికే దూరంలో వారు వెల్లంపల్లి గారంటేనే అక్కడ ఒక బ్రాండు, అదే బ్రాండ్ని ఇక్కడ కూడా కొనసాగించబోతున్నారు. వారు ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఇక్కడ పర్యటించడం జరిగింది. మళ్ళీ నేను ఇంకోసారి వచ్చాను, వారు మళ్ళీ వస్తారు. తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజల ప్రతి ఒక్కరితో వారు కలిసిమెలిసి ఉంటారు. వారికి న్యాయం జరిగేలా వాళ్ళకి అందుబాటులో ఎప్పుడూ ఉంటారు. 33వ డివిజన్లో పాపరాజు వీధి, గుడ్లూరు వారి వీధి, కొమ్మువారి వీధి, ఈ వీధుల్లో ఉన్న ప్రతి గడపకి ఈరోజు మేము చక్రవర్తి గారితో కలిసి వెల్లంపల్లి గారి విజయం కోసం ప్రజలందరి దగ్గరికి గడప దగ్గరికి వెళ్ళడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు, వెల్లంపల్లి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులు కనబడే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం కూడా గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా శాసనసభ్యుల్ని గడపకి ప్రతి నియోజకవర్గంలో కూడా పంపడం జరిగింది. అదేవిధంగా డివిజన్లోకి వచ్చేసరికి ప్రతి వీధిని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం, డివిజన్లో గతంలో దగ్గర ఒక 20-30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలన్నీ కూడా ఈరోజు మేము పరిష్కరించుకోవడం జరుగుతుంది. డివిజన్ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి ముందుకి ప్రభుత్వం అని చెప్పారో అదే పద్ధతిలో ఈరోజు మేము ప్రజల దగ్గరికే పాలన తీసుకుని వచ్చి సంక్షేమ పథకాలన్నీ అందివ్వడం, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం, గడపకి పెన్షన్ ఇవ్వడం, అలాగే అన్ని రకాల క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ ఏదైనా కూడా వారింటికి వారి చెరువులో సచివాలయాలను ఏర్పాటు చేసి మేము ఇవ్వడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా మాకు అన్నీ ఇచ్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన బలపరిచిన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను గారిని ఇక్కడ మేము ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. వారి ఆశీస్సులకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలకి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ పాలన అంటే, ప్రజా పాలన అంటే ఇది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, అంతేకాని మీటింగుల్లో తొడలు కట్టడం, అరవడం వల్ల ఎక్కడ ప్రజా సానుభూతిని మీరు పొందలేరు. ఈరోజు ప్రజల ఆశీస్సులే మాకు కొండంత బలం. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ప్రజలకు సేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా వెల్లంపల్లి గారి శ్రీనివాస్ గారిని ఇక్కడ గెలిపించుకుని ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. సీఎం జగన్ సహకారంతో దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాడని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 13వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి, 7వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ హయాంలో 650 కోట్ల అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. అదేవిధంగా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ను చేసేందుకు రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ని ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తాము పోరాడుతున్నామని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ అన్నారు. థర్డ్ ఫ్రంట్లో భాగంగా తమ 10 చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన వివరించారు. ప్రజలకు మంచి చేసేందుకే ఈ 10 చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. యుఎస్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ జిల్లాకు పార్లమెంట్ అభ్యర్థిగా జాతీయ స్థాయిలో తనకు అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. తమ థర్డ్ ఫ్రంట్లో భాగమైన తమ 10 చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. తాను ఎన్టీఆర్ జిల్లాలో 20 సంవత్సరాలుగా సుపరిచితుడనని, ప్రజల సమస్యలు తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. అన్ని కులాలని కలుపుకొని ముందుకెళ్తానని అన్నారు. తాము గెలిస్తే ప్రజలకు ఎంత ఖర్చవుతుందో దాన్ని చూపిస్తామని చెప్పారు. తమ ప్రతి చట్టం కూడా అమూల్యమైనదని, ఇవి ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. నమస్కారం. ఈరోజు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్ జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి జాతీయ స్థాయిలో నాకు అనుమతులు వచ్చినాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు 2 నెలల నుంచి థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో భాగమైన మా 10 చట్టాలని అభివృద్ధి పరుచుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ముందుగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉంటున్నాను. ప్రజల యొక్క జీవన విధానం మొత్తం అంతా గ్రహించిన వ్యక్తిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి సేవ చేయడానికి, అదేవిధంగా మా యొక్క పార్టీ సభ్యత్వానికి కూడా సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు కేబి శ్రీధర్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి అందరూ కూడా తన కులం ఏంటని చెప్పేసి
ఒక అడ్డుకట్ట వేస్తున్నారు. అందుకని మీడియా ముఖంగా అందరి ముందు నేను ఈ రోజు నుంచి నా కులం యొక్క అస్తిత్వ కార్డుని వదులుకుంటున్నాను. నేను వదులుకోకపోతే రేపు పార్లమెంటుకి వెళ్ళాల్సిన నైతిక విలువ నాకు లేకుండా పోతుంది. ఎందుకంటే అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి ఓట్లు వేయించుకొని ఏదో ఒక కుల వర్గంతో నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను. అందరు ప్రజలు నాకు కావాలి. అందరి ప్రజల ఆమోదయోగ్యమైన మంచి పరిపాలన అందించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి నా యొక్క అభ్యర్థనని మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు దుయ్యబట్టారు. సూర్యారావుపేట ప్రజల ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావుతో కలిసి సూర్యారావుపేట పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని తెలియజేశారు. ఈ డివిజన్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ 23వ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ సుబ్బారావు సురేష్ గారితో పర్యటించడం జరుగుతుంది. ఈ వెల్లంపల్లి గారి విజయం కోసం వారి తరపున నేను ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక సమస్యలను కనుక్కుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఒకటి ఇక్కడ ఉంది. వెల్లంపల్లి గారు ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ వారు ఎమ్మెల్యే అయిన 100 రోజుల్లోనే ఇక్కడ కంప్లీట్గా అండర్ గ్రౌండ్ చేసేసి శాశ్వతంగా ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ని శాశ్వతంగా వాటిని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది. ఒక్కసారి మళ్ళీ పవర్లోకి రాగానే తప్పకుండా 100 రోజుల్లోనే అది క్లియర్ చేస్తాం. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ సుబ్బారావు గారు 3 సంవత్సరాల కింద జరిగిన ఎలక్షన్స్లో ఓటమి చెందిన ప్రజలకు అందుబాటులో ఉండి రెట్టింపు కష్టపడి రెట్టింపు అందుబాటులో ప్రజలు పిలిస్తే పలికే దూరంలో వారు ఇక్కడ కష్టపడుతున్నారు. వారు ఇక్కడ ప్రతి ఒక్కరితో మమేకమై వారి ఈ కష్టాలు కానివ్వండి వాళ్ళ ఇబ్బందులు కానీ ఏమున్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావడం, వెంటనే వాటికి ఆ పరిష్కారాలు అందించడం, వారికి ఏ సమస్య ఉన్నా వీరు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ సమన్వయకర్తగా అపాయింట్ అయ్యడం జరిగింది. వారు వెస్ట్లో నుంచి ఇక్కడికి వచ్చారు. వెస్ట్లో ఎంతో అనేక అభివృద్ధి వారు చేశారు. ఇక్కడ చాలామంది 1 టౌన్ వాళ్ళు ఉన్నారు. వారు వెస్ట్లో ఎంతో అభివృద్ధి జరిగింది, మళ్ళీ అలాంటి అభివృద్ధే ఇక్కడ జరగాలి అని చెప్పి వారు అందరూ కోరుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని వారంతా కూడా ఇక్కడ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఇక్కడ వెల్లంపల్లి గారు గడప గడపలో కానివ్వండి మా అందరికీ నీరజాలు దొరుకుతున్నారు. అలాగే ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఇక్కడ మళ్ళీ వైసీపీ జెండా రెపరెపలాడాలి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ గెలిపించాలని చెప్పి ప్రజలు చాలా ఎదురుచూపులతో ఉన్నారు. అలాగే మేము తొక్కిన ప్రతి గడపలో కానివ్వండి ఏదో ఒక రూపంలో సంక్షేమం, ప్రతి ఒక్కరికి సంక్షేమం అనే ఈ నినాదంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లారు. ప్రతి ఒక్కరికి అలాగే వారు అనుకున్న విధంగానే ప్రతి ఒక్కరికి సంక్షేమం అందడం జరుగుతుంది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ అప్రమత్తంగా ఉన్నారు. టీడీపీ వస్తే తప్పకుండా వారికి రాబోయే సంక్షేమం కానీ వస్తున్న సంక్షేమం కానీ కొనసాగదు. మళ్ళీ సంక్షేమం అనేది కొనసాగాలి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కొనసాగించగలరనే వారు పూర్తి అవగాహనతో ఉన్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వారు గెలిపించేడానికి వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అల్లుడు గారైన చక్రవర్తి గారు గడప గడపకి ప్రతి గడప తిరుగుతున్నారు. ఈ సూర్యారావుపేటలో గోపరాజు రామచంద్రరావు వీధి నుంచి సూర్యారావుపేటలో ప్రతి గడప చక్రవర్తి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరఫున ఓటుని అభ్యర్థిస్తున్నారు. గత 5 సంవత్సరాలు చూసిన అభివృద్ధి గత 5 సంవత్సరాలు చూసిన అభివృద్ధికి ప్రజలు మన శ్రీనివాసరావు గారి అల్లుడు గారిని కానీ శ్రీనివాసరావు గారిని పట్టం కడుతున్నారు. 5 ఏళ్ళు మొద్దు నిద్రపోయి ఇప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు చేస్తున్న వాళ్ళని విమర్శిస్తున్నారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ప్రతిరోజు అందుబాటులో ఉన్నాం. ప్రతి
ప్రాబ్లంని అడ్రస్ చేస్తూ ఉన్నాం. ప్రతి దానికి మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేము ఈరోజు ప్రతి గడపలో వెళ్ళిన ప్రతి గడపలో మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళే కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది చాలు మేము గెలవటానికి. ఇది ప్రతిపక్షాలు ఇకనైనా కళ్ళు తెరుచుకొని ఏం చేయాలో మేము ఏం చేయబోతున్నామో చెబితే చాలు. దౌర్జన్యంగా అరే ఇరే ఒరే అనే మాటలు మానుకుంటే ప్రజలు హర్షిస్తారు. మేము ప్రజల కోసం ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఉన్నాం. మేము దౌర్జన్యాలు చేయడానికి లేము, ప్రజలతో మమేకమే ఉంటాం. ఈ నెక్స్ట్ ఈ సూర్యారావుపేటలో ప్రధానమైన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య. పాత కాలంలో ఎప్పుడో నిర్మించిన వ్యవస్థను ఎవరు పట్టించుకోలేదు. శ్రీనివాసరావు గారు గెలిచిన 100 డేస్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని అభివృద్ధి చేస్తాడు. ఆయన తరఫున మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. మహాసేన రాజేష్పై హిందూ ధర్మ చైతన్య వేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ అరాచక వైఖరిని ఖండిస్తున్నామని, మత విద్వేషకులను తరిమి కొడతామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది కోటం రాజు శర్మ మాట్లాడుతూ మహాసేన రాజేష్ లాంటి వ్యక్తికి టీడీపీ సీటు కేటాయించడం సిగ్గుచేటని, అందుకు పవన్ కళ్యాణ్ మద్దతివ్వడం హేయమన్నారు. అలాగే పరశురామ సేన ఇద్దరు పక్షాన ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజుగా భావించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ 140 కోట్ల మంది ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చర్చించుకోవాల్సినటువంటి అవసరం దాపురించింది. దీనికి కారణం ఏమిటి అని అంటే మీ అందరికీ తెలిసిందే. ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు పేట్రేగిపోయే కొంతమంది కుహనా సెక్యులరిస్టులు అని చెప్పుకునే కొంతమంది వాళ్ళు మరి ఏ రకంగా ప్రజాస్వామ్యానికి వాళ్ళ అవసరమో, ఏ రకంగా జాతి పునాదులు పటిష్టం చేయడానికి వాళ్ళ అవసరమో, ఇటువంటి తెలియని పరిస్థితుల్లో కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఉన్నాయి అని అంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. చూపిస్తే చట్టసభల్లో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎటువంటి పరిణతితో వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగా ఒక మతాన్ని ప్రత్యేకించి హిందూ దేవుళ్ళని ఏది పెడితే అది బజార్లో వినలేని మాటలు, ఆడవాళ్ళని ఏది పెడితే అది మాట్లాడే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, దానికి మద్దతు తెలిపిన జనసేన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా అతని సీటు విషయంలో ఇంకొకసారి ఆలోచించుకోవాలని హిందూ చైతన్య వేదిక తరఫున వాళ్ళిద్దరిని కూడా అభ్యర్థిస్తున్నాము. అట్లాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పుడూ కూడా అర్హుడు కాదు. మహాసేన రాజేష్ అనే వ్యక్తి పెర్వర్టెడ్, అంటే ఇతను సైకో. ఇటువంటి సైకోల్ని శాసనసభలోకి పంపాలనే ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించడం, వారికి మద్దతుగా జనసేన వారు ఉండటం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఇటువంటి సైకోల ద్వారా వాళ్ళు ఏమి సాధించదలుచుకున్నారు? హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తానని, బ్రాహ్మణ స్త్రీలను తీసుకొస్తే ₹1,00,000 నేను ఇస్తాను, నేనే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం? సో ఈ రకంగా సంఘంలో కుల మతాలని విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి రాబోయే ఎలక్షన్లో మనం తగిన గుణపాఠం చెప్పాలని, ఎవరికి కూడా ఎవరి మతాన్ని కూడా ఇంకొక మతం వారు కించపరచకుండా ఉండేటటువంటి సహృదమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాలి. అటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉందని చెప్పి, తర్వాత హిందూ పూజారి పూజలు కండక్ట్ చేస్తాడు, ఒక క్రిస్టియన్ జేసదాస్ గారు అయ్యప్ప స్వామి నిద్రపుచ్చుతాడు. ఏ మతాన్ని కూడా దూషించమని చెప్పి ఈ రాజ్యాంగం మనం హక్కులు కల్పించలేదు. ఈ అంబేద్కర్ గారు బలానా మతాన్ని తిట్టమని చెప్పి రాజ్యాంగం హక్కులు కల్పించలేదు. బాధ ఏంటంటే ఆ రోజున బై నరేష్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో అయ్యప్ప స్వామిని దూషిస్తే పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ బై నరేష్కి సీటు కేటాయించడంపై పునరాలోచించుకుని ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు, హైందవ సమాజాన్ని విమర్శించే వ్యక్తిని మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారో విత్డ్రా చేసుకుంటా నిర్ణయం తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
జగనన్న విద్యా దీవెన నగదును జాయింట్ ఖాతాల్లోకి విడుదల చేసిన సీఎం జగన్. పేద ఇంటి పిల్లలు ఎదగాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు స్పష్టం. సీఎం జగన్ పేదల పక్షపాతి అన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతిలో ఇల్లు కేటాయిస్తే చంద్రబాబు పవన్ అడ్డుకున్నారని ఆగ్రహం. ఎన్నికల మేనిఫెస్టోలో 95% హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దే అన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారం చేస్తున్నట్లు వెల్లడి. బోండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరిన 150 మంది కార్యకర్తలు ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే టీడీపీలో చేరారని స్పష్టం.